అమెరికా భయపడుతున్నంత జరుగుతోందా? వాస్తవంగా చైనాని భారతదేశం కంట్రోల్ చేస్తుంది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఇందులో దాదాపుగా 12 దేశాలు టోటల్గా 15 దేశాలు అడిషనల్గా యాడ్ అవుతున్నాయి. అన్ని దేశాలు బ్రిక్స్లోకి రావడానికి సిద్ధపడుతున్నాయి. నాటో, యూరోప్ యూనియన్తో సంబంధం లేని దేశాలని ఇటు రావడానికి సిద్ధపడుతున్నాయి. అయితే ఇండియా మాత్రమే ఇది రావాలని కోరుకుంటుంది. అట్ ద సేమ్ టైం బ్రిక్స్ కరెన్సీ యూరో టైప్లో ఉండాలన్నటువంటి ప్రతిపాదనని భారత్ ఆపుతుంది. లేదా తమ కరెన్సీ అయినటువంటి యువాన్లలోనో రూబెల్స్లోనో వ్యాపారం చేయించాలి అందరితో, తద్వారా డాలర్తో సమానంగా తమది రావాలి అన్నటువంటిది చైనా వాడి ప్రయత్నం, రష్యా వాడి ప్రయత్నం. ఆ గేమ్స్ని ఇండియా ఒప్పుకోవట్లేదు. దాంతో భారత్నే పక్కన పెట్టిచ్చేసి ముందుకెళ్దామా అంటే అప్పుడు విశ్వసనీయత ఎంతవరకు అన్నది ఒక డౌట్ వీళ్ళకి. అందుకని ఆగుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రిక్స్ కరెన్సీ లేదంటే కనుక వీళ్ళ స్విఫ్ట్కి ప్రత్యామ్నాయం ఏదైనా తెస్తే ఊరుకోమని ఆ వార్నింగ్లు ఇస్తూ వస్తుంది ట్రంప్ ప్రభుత్వం. అయితే టారిఫ్లు ఎక్కువ వేస్తాం, ఈవెన్ బ్రిక్స్లో చేరితే 10% టారిఫ్లు వేస్తామని చెప్తున్నా సరే మొన్ననే మరికొన్ని దేశాలు వచ్చి చేరుతున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి త్వరలోనే డాలర్కి ప్రత్యామ్నాయం, డాలర్ మీద ఆధారపడడానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తామంటూ కవ్విస్తోంది చైనా.